క్రిస్టమస్ అనగా క్రైస్ట్ మాస్, దివ్యమైన బలి పూజ లేకుండా దేవుణ్ణి ఎలా ఆరాధించేది, దేవుణ్ణి ఎలా ఆరగించేది, ఆ దేవాతి దేవుణ్ణి ఎలా భోజముగా స్వీకరించేది, పానము చేసేది. కాబట్టి ఆ దేవాదేవుడు అందరికి చెప్తున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, ఎవరైతే ఆత్మయందు సత్యమందు ఆరాధింతురో వారు నిజమైన ఆరాధికులు అని. అవును, ఆత్మయందు ఆరాధిస్తూనే సత్యం మనల్ని స్వతంత్రుని చేస్తుంది. అంటే కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో మనం ఉండడమే సత్యము. ఈ సత్యాన్ని తెలుసుకొని జీవించిన వారము ఎప్పటికైనా ఇప్పటికైనా స్వతంత్రులుగా ఉంటామే కానీ ఏ పాపము ఏ అబద్ధము మనల్ని బానిసత్వము చేయకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన మనం చేయగలగాలి. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ క్రిస్టమస్ కి మనం నేర్చుకోవాలి అదేంటంటే, అన్ని ప్రార్థనల కంటే శ్రేష్టమైన యోగ్యకరమైన ప్రార్థన దివ్యమైన బలి పూజ. ప్రపంచంలోనే ఈ దివ్యమైన బలి పూజని కాదని ఇంకా ఎన్ని ప్రార్థనలు చేసినా అది ఆత్మయందు సత్యమందు కానే కాదు. పరిపూర్ణంగా మనం దేవుని స్తుతించలేము, ఆరాధించలేము. కానీ దేవుడి కృపను బట్టి, దేవుడి యొక్క బలి యాగమును బట్టి, కృతజ్ఞత బలిని బట్టి మన ప్రార్థన పరలోక రాజ్యానికి పైకి ఎగసిపోతుంది, సాంబ్రాణి పొగవలే, ధూపము వలె. ఆమేన్. కాబట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం అంటే క్రీస్తుని మనలో కలిగి ఉండడమే. ఆ క్రీస్తుని పరులకు పంచి పెట్టడమే. ఇదే నిజమైన క్రిస్మస్.